మనము ఈరోజు మంచి అంశాన్ని విందామండి. దేవుని వాక్యాలు అంశం మన జన్మకు కారణమేమి అనే అంశం. మన జన్మకు కారణం అంటే మనం పుట్టింది ఎందుకు అని అర్థం. ఎందుకోసం పుట్టినాము మనం? చెప్పండి, ఏమన్నారే? ఎందుకోసం పుట్టినాము? ఏమని చెప్తారు? ఎందుకోసం పుట్టినాం మనం అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? నేను ఎందుకు పుట్టినాను అని అనుకుంటున్నారా లేదా? నేను ఎందుకు పుట్టినాను అని అనుకుంటారా ఎప్పుడన్నా? ఎప్పుడో బాధ వచ్చినప్పుడు ఊక పుట్టినాను కదా, నేను ఎందుకు పుడితే అనుకుంటాను. అట్లనే దేవుడు కూడా అనుకునే విధంగా ఉంటే మనం ఏం ప్రయోజనము లేదు. ఆయన కూడా అనుకుంటాడు, వీడిని ఎందుకు పుట్టిస్తే, వీడిని ఎందుకు పుట్టించినాను నేను అనుకుంటే పరిస్థితి చాలా ఘోరం. కాబట్టి మన జన్మకు కారణమేమి, ఎందుకోసం పుట్టినాము? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలనా లేదా? పని ఉంది మనకు. దేవుడు భూమి మీదకి పంపించాడు. దేనికి పంపించాడంటే ఏదో ఒక పని చేయాలని పంపించాడు. అది ఏం పని? మీరు అంటారుగా, మేము లేయాలా, ఇల్లు శుభ్రం చేయాలా, పాత్రలు శుభ్రం చేయాలా, వంట వండుకోవాలా, తిండి తినాలా, సర్ది కట్టుకునాలా, పనికి పోవాలా, పని చేయాలా, ఇంటికి రావాలా. ఇది మా పని అంటారు కదా. ఇదే మీ పని. ఇది మీకు ఎవరు చెప్పకపోయినా చేస్తారు. మీరెవరు మీకు చెప్పకపోయినా చేస్తారు. ఎందుకు చేస్తారంటే కడుపు మారుతుంది. ఏం మారుతుంది? కడుపు మారుతుంది. రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. కాబట్టి రెక్క ఆడితేనే డొక్క నిండుతుంది అని తెలుసు, మీకు పని చేస్తారు. కానీ దేవుని ప్రణాళికలో ఏమై ఉంది? మన పుట్టుకకు కారణమేమి? ఆయన ప్రణాళికలో మనం పుట్టినందువలన ఆయనకి ఏమైనా లాభమా నష్టమా? చెప్పండి, ఏమన్నారే? పిల్లలు తల్లిదండ్రికి పుడితే లాభం ఉండాలా వద్దా? గొర్రెలు కాసే కాపరికి గొర్రెలు తెచ్చుకున్నాడు కదా, ఒక 2, 3. అతనికి లాభం ఉండాలన్నా నష్టం ఉండాలన్నా? గొర్రెలు ఎంత అభివృద్ధి చెందితే అంత సంతోషం ఉంటుంది. ఎవరికి? గొర్రెల కాపరికి. మరి గొర్రెల కాపరికి లాభం లేకుండా నష్టమైతే పుట్టిన వాళ్ళు చచ్చిపోయినావు అనుకోండి, ఏం పనికి రాకుండా పోయినావు, రోగంతో నుండి ఎంత బాధపడతాడు? అలాగే అందుకని మన జన్మకు కారణమేమి, ఎందుకు పుట్టినాము, ఏమి చేయాలని మనల్ని పుట్టించుకున్నాడు. దేవుని వాక్యం అడిగితే చాలా చక్కగా చెప్తుంది. యోహాను సువార్త దేవుని మాటగా 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. మనుషులమైన మనకి మాటలు రావు. మనమేమో పుట్టినాము, ఉన్నంతకాలం పని చేసుకుంటాము, తింటాము, తిన్నది ఇడిచిపెడతాము, మరలా తింటాం, మరలా ఇడిచిపెడతాము. ఇదే మా పని అనుకుంటున్నారు. కానీ ఈయన చెప్తున్నాడు చూడండి, ఆయన మహానుభావుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనంలో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు వారు ఒక అధికారితో చెప్తున్నాడు. పిలాతు అంటే న్యాయాధిపతి, న్యాయం చేసేవాడు. న్యాయాధిపతి గారు దగ్గర మాట్లాడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు 37వ వచనంలో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇప్పుడు అందరు కలిసి కింది మాట చదువుకుందాం. 38వ వచనంలో అందరూ కలిసి, నాతో పాటు మీరు కూడా పలకండి. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చూశారండి, చాలా అద్భుతమైనటువంటి మాట యేసుప్రభువు వారు చెప్పారు. మీరు ఎప్పుడైనా ఇట్లా చెప్పినారా అని. పిలాతు అడుగుతున్నాడు ఆయన్ని, అయ్యా
యూదులకు రాజు అని నువ్వు చెప్పుకున్నావట. నిజంగా యూదులకు రాజువేనా అని అంటే నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. ఇంకోసోటి అంటాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యము వేరు. నా రాజ్యము ప్రత్యేకించబడినది, ఒక రోజుతో పోయేది కాదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. నా రాజ్యము శాశ్వత రాజ్యం, అందులో నేనుంటాను, తర్వాత నేను రాజునై ఉంటాను, నా తర్వాత నా ప్రజలు ఉంటారు, వారు నేను కలిసి ఉంటామని. నా రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని అక్కడ అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు రాజువేనా అని అడిగితే రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మీరు ఎప్పుడైనా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చినారా? ఇది మన ప్రశ్న, దేవుడు అడిగే ప్రశ్న. మనకు ప్రశ్న వేస్తున్నాడు ఆయన. దేనికి పుట్టినామంట మనం? చెప్పండి. ఆయన పుట్టినట్లే మనం కూడా పుట్టినామా లేదా? పుట్టిన ప్రతి వాడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టినాడట. మీకు అర్థమవుతుందే? కానీ మీరు అర్థం చేసుకోరు. నేను పుట్టింది ఎందుకు? ఇంత రోత బ్రతుకుతున్నాను, నేను ఇంత చెడ్డ బ్రతుకుతున్నాను, నన్ను చూసి ఏమనుకుంటారు జనులు అనే ఆలోచన మనకు లేదు. యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, జనులు నన్ను ఏమనుకుంటున్నారు నన్ను అంటే ఆయన ఏమన్నాడంటే, కొందరు ప్రవక్త అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అని. ప్రవక్త అంటే ఏమి? ఎంత గొప్పవాడు తెలుసా? ఆ ప్రవక్త అంటే దేవునితో సమానంగా ఉండేవాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటను చెప్పేవాడు ప్రవక్త, జరగబోయేదాన్ని చెప్పేవాడు. ఈరోజు నీ స్థితి ఇటుకే స్టాప్ అయిపోతుందంటే అయిపోయింది, ఇంకా అలా చెప్పారు వాళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళేగానే జరుగుతుంది ఒక భయంకరమైన ప్రళయం, నువ్వు చూస్తావు దాన్ని, ఆ బాధ చూస్తావు అని చెప్తే జరిగిపోయింది. అలాంటి గొప్ప కార్యాలు జరిగించేవారు ప్రవక్తలు. అలాంటి గొప్ప ప్రవక్తల్లో ఒకడు అని అన్నారు. ప్రవక్తల్లో ఒకడన్నారు, ఇర్మియా అన్నాడు, ఏలియా అన్నారు. ఇర్మియా, ఏలియా భక్తులలో గొప్ప భక్తులు. యోహోన్ అన్నారు. ఇలాగ నిన్ను అంటున్నారు ప్రభు అన్నారు. మనల్ని మిమ్మును ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పుడైనా ఆలోచించారా అని. ఆ గిడ్డన్న, సంఘ పెద్ద ఉన్నాడు గిడ్డన్న, ఆయన పేరు జ్ఞానసాగర్. ఏం పేరు? సంఘ పెద్ద. ఎట్లున్నాడంటే కొత్త సుల చెప్తాడని అన్నారనుకో, ఎట్టుంటుంది? సత్యం చెప్పాలనా అసత్యం చెప్పాలనా? నేను కూడా నన్ను కూర్చేమనుకుంటారని నేను ఆలోచించాను. అంటే ఆ భయం ఉండాలి మనకేని. ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు? మంచి అనుకుంటున్నారా, పశు అనుకుంటున్నారా? ఆలోచన చేసుకుంటారా లేదా అంటున్నా. ఏమనుకుంటున్నారమ్మా? ఎందుకు పుట్టించినాడు దేవుడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. బా, ఎంత గొప్ప మాట. యేసుప్రభు వారు ఎలాంటి వాడు? సత్యవంతుడు. సత్యం అంటే ఏంటి? అబద్ధము లేనిది, న్యాయమైనది, అబద్ధము జరిగించనిది, సత్యమే జరిగించేవాడు సత్యవంతుడు. సత్యం పక్షాన్ని నేనున్నాను, అసత్యవంతుడను కాదు, నేను సత్యవంతుడను. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా అమ్మ మీరు ఎవరైనా చూపిస్తారా అన్నాడు ఆయన. ఇట్లా అంతమంది ప్రజల్లో ఛాలెంజ్ చేశాడు, ఇసిరాడు. ఎవడు ఏం చెప్పలేకపోయారు. దొంగలు ఏమన్నారు? ప్రభువా నువ్వు నీతిమంతుడు, నీకు ఈ శ్రమ తగదు. మేమైతే అబద్ధీకులము, మోసగాళ్ళము, దొంగలము, క్రూరులము, నరహత్యకులు, అంతకులము, దుర్మార్గులము, మాకు తగినది మరణం, నీకు తగదు అన్నారు వాళ్ళు. పిలాతు ఏమన్నాడు? నిజముగా ఈయన నీతిమంతుడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. అలా సాక్ష్యం పొందాడు ఆయన. మీ సాక్ష్యం. మీరు ఎందుకు పుట్టినారు? ఇంతకు పుట్టింది ఎందుకు పుట్టినారు అంటున్నా. జవాబే లేదు. చెప్పడానికి నోరు రాదు. ఆయమ్మ అబ్బాబ్బా
అంటారు మీరు పక్క పోయి అడిగితే. ఏం చెప్పాలి నన్ను ఆయన గురించి ఏం చెప్పాలి అని నోరు కొట్టుకుంటారు కొంతమంది. మరి అది మంచిదేనా చెడ్డదే అంటున్నా. అలా అనుకున్నప్పుడు మనలో అట్లా అనుకున్నప్పుడు మన మనసు ఎట్లుంటుంది అంటున్నా. ఇట్లా అనుకుంటారు నిన్నేని అంటే ఏమవుతాము అని. ఎవడన్నాడు యాయాతని చక్కగడే యాయమ్మ చక్కగా ఉంది అంటారా? మీకు అవే వచ్చేది. అయ్యో నేను ఇట్లా అనుకుంటున్నాను, నేను ఎంత పొరపాటు పడినాను, నాకేం అర్థం కాలేదే, నేను ఇలాంటి దాన్ని, నేను కళ్ళు కనిపించకుండా చెవులు వినపడకుండా ఏమి ఇలా చేశాను నేను అని ఎప్పుడైనా మనసు వచ్చిందా అని ఇట్లా అనుకుంటారు. నేను అన్నప్పుడు గుండె పగులుతుందే? పగలదు. యాతనే చక్కగా ఇలాంటివి వస్తున్నాయి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. సత్యమనగా అబద్ధము లేదు. యేసన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే మార్గము, ఎవడు లేడు మార్గం చూపించేవాడు. ఆ మార్గము పరలోకానికి అంటే స్వర్గానికి. హిందువులు స్వర్గం అంటారు, కైలాసం అంటారు, అది మోక్షము అంటారు, వైకుంఠం అంటారు. కానీ బైబిల్ అట్లా అనడం లేదు. ఒకే మాట అంటది, పరలోకము అంటారు. ఏమంటది? పరలోకము అంటే ఇది మనం ఉన్నది భూలోకం, దేవుడు ఉండే లోకం పరలోకం. అది మహాశ్రేష్టమైన లోకం. అక్కడ పాపము లేని లోకం, పరిశుద్ధమైన లోకం, కోట్లాది కొల దూతలుండే లోకం. అది దేవుని దూతలు 24 గంటలు అహర్నిశలు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇక వేరేదే ఉండదు. ఆహా, ఏం దేవా ఎంత గొప్ప కార్యం చేశావే, మానవులను పుట్టించావు, నీ పిల్లలను, నీ కొడుకులు, నీ బిడ్డలు, వారి కోసం నువ్వు చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలు అని అవి స్తుతిస్తాయట, దేవుణ్ణి మహిమపరుస్తాయి. నీ పిల్లల కోసం నువ్వు చేసిన కార్యాలు ఎంత గొప్పవి అని అవి ఎప్పుడు విడిచిపెట్టక దేవుని పాదాల సన్నిధిలో 2 రెక్కలతో పైకి ఎగురుతూ, 2 రెక్కలు ముఖం కప్పుకుంటూ 2 రెక్కలతో పైకి ఎగురుతాయట, దేవుని మహింపరుస్తాయట. అవి కోట్లాది కొలది దూతలు ఉన్నాయట, అవి దేవుని మహింపరుస్తాయి. అందుకనే యేసుప్రభు వారు అన్నారు, నేను పుట్టింది సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. ఇంకెందుకు పుట్టినామంట మనం ఎందుకు పుట్టినాం చెప్పండి? మీరేమన్నారే? జవాబు చెప్తే, మీకు ఆ ప్రశ్న అడిగినప్పుడు చెప్తే నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకు పుట్టినాము? మంది మనల్ని ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకు పుట్టింది అది, ఎందుకు పుట్టినాడు వాడు అని అనుకుంటారేమో అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అట్లా అనుకుంటే మనం ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. ఇంకా ఎందుకు పుట్టినాం మనము ఆలోచిస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము వచనము 38 చదవండి. 38. అదే ఆ మహారక్షకుడు, లోకరక్షకుడు, జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అందరిని అభిషేకించేవాడు, అందరిని రక్షించేవాడు. పాపములో నుండి, శాపములో నుండి, మరణములో నుండి విడిపించి బ్రతికించి నిత్య జీవం ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఆహా, మనకు ఆ మాటలు రావే, మనకి ఈ మాటలు రావే. నా ఇష్టం అది నా ఇష్టం అంటాడు. ఈయన ఏమంటున్నాడు యేసుప్రభు వారు? చదవండి, ఎంత బాగా అంటాడు చూడండి. ఆయన ఏమంటాడు? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఎక్కడి నుంచి వచ్చినా? పరలోకము నుండి తండ్రి అయిన దేవుని యొద్ద నుండి భూలోకానికి మానవుడిగా మనందరిని రక్షించడానికి, రక్షకుడుగా, లేక మనల్ని బ్రతికించడానికి, అధిపతిగా, న్యాయాధిపతిగా, జీవాధిపతిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. చనిపోయినటువంటి వారిని బ్రతికించడానికి. నా ఇష్టం నెరవేర్చుకుంటూ, నా ఇష్టం కాదు ఇది, నా తండ్రి ఇష్టం అంటున్నాడు. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆహా, ఎంత మంచి చక్కని మాట అండి. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాను. అదే విధంగా మనం కూడా దిగి వచ్చాము ఇక్కడికి.
ఎట్లా వచ్చినారని చక్కగా సరాసరి పరలోకం నుండి అట్లా ఊడిపడ్డాడు ఇతనే అంటారు కొంతమంది. అవును, అట్లే వచ్చినాం మనం. పరలోకము నుండి తల్లి గర్భములోనికి దేవుడు పంపించాడు. ఆ భూమిలోను ఆ గర్భంలోని మళ్ళీ భూమి మీదకి పంపించాడు. భూమి మీద 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. 65-70 సంవత్సరాలు నీ ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి కాదు, నీ ఇష్టమైన బ్రతుకు బ్రతకడానికి కాదు. ఎవరిష్టము? తండ్రి చిత్తము నెరవేర్చుట. ఆయన ఇష్టం ఏమైందో దాన్ని చేయడానికి నేను వచ్చాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడకపోతే ఎత్తేస్తారు వాళ్ళ చేతులు. మా చేతులు ఏమీ లేదు. వినడయ్యా వినడు. పూర్వ ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా యేసుప్రభు వారు మోషే గారి దగ్గరికి ఒక తల్లిదండ్రి తన కొడుకుని తీసుకుని వచ్చినారు. సంఖ్యాకాండంలో ఉంది. వీడు మా కొడుకు మొండివాడు, తింటాడు తిరుగుతాడు. ఏం చేస్తాడు? ఒక ఆయన అన్నాడంట, ఎంతమంది అయ్యా నీ కొడుకు అని ఒకసారి పాస్టర్ అడిగితే నాకు 3 ఉన్నారంట. ఏం చేస్తారంటే ఒకడు డిగ్రీ చదువుతాడు, ఒకడు ఇంటర్ చదువుతాడు, ఇంకొకటి ఏం చేస్తాడంటే 3 ఉన్నారంటే ఇంకొకటి ఏం చేస్తాడంటే వాడు ITBT చేస్తాడన్నమాట. ఏం చేశాడు? ITBT అంటే ఇంట్లో తినడం బయట తిరగడం. ఇంట్లో తినడము బయట తిరిగే వాడి పని. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కన్నీళ్ళు పెట్టి ఏడుస్తారండి చాలామంది. అలాంటి వాడు వీడు మొండివాడు, తిరుగుబోతూ తిట్టుబోతూ. వీడు తండ్రికి ఇష్టం లేనట్లా బ్రతుకుతున్నందువలన వీడు మా కొడుకే, కానీ వీడు మా మాట వినడు, వీనికి ఏమి న్యాయమో చేయండి అని అంటే అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే వీడిని తీసుకొని పోయి తల్లిదండ్రికి తిరుగుబాటు చేసిన ఈ కొడుకుని ఏం చేయాలా? తీసుకుపోయి ఊర బయట రాళ్ళతో చావగొట్టమని చెప్పినాడు దేవుడు. ఏది చెప్పాడు దేవుడు? అంత కఠినుడా? వీడుగనా వీడిని ఇలా శిక్షించకపోతే వీనితో పాటు అందరిట్లా తల్లిదండ్రులు అందరినీ ఏడిపిస్తారు. కాబట్టి ఒక్కనికి శిక్ష కలిగితే ఇంకొకడు జాగ్రత్త పడతాడు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రాళ్లతో చావగొట్టమన్నాడు. ఇప్పుడు అట్లా చేస్తే ఒక్కడు కూడా బ్యాలెన్స్ నిలబడతాడు ఇంకా ఒకేసారి. ఈ ఆడబిడ్డలు కూడా అంతే, జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. మన పుట్టుకకు కారణం ఉంది. తండ్రి ఇష్టం నెరవేర్చుటకే భూమి మీదకి వచ్చాను నేను అని అంటాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఆయన ఎంత బాగా అంటున్నాడు చూడండి. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమి పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే. ఆహా దేవుని చిత్తము ఏమై ఉందంట? దేవుడు దేన్నైతే ఆయనకు అప్పగించాడో దానంతటిని లేపటానికే దేవుడు భూమి మీదకి ఆయన పంపించాడంట. దానంతటిని. భూమి మీద ఏముంది? ఎవరున్నారు? మనుషులైన మనము ఉన్నాం. 39 కదా. ఆయన తండ్రి నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమి పోగొట్టుకునక, ఒక్కదాని కూడా పోగొట్టుకునక అంత్యదిన దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. తండ్రి చిత్తం అది. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోయింది అనుకోండి. తప్పితే తప్పిపోయింది. 100 గొర్రెలు ఉన్నాయి కదా, పోతే పోయింది అనుకుంటాడా? ఎవరైనా అనుకుంటారా? 100 రూపాయలు 1 రూపాయి పోయింది, దాన్ని 100 రూపాయలు అంటారా అని ఉంటున్నా? ఏమంటారు దాన్ని? 99 లెక్క సరిలేదు, లెక్క లేదు, లెక్క సరికాలేదు, తక్కువ ఉంది, దానికి విలువ లేదు. 100 అనే దానికి విలువ లేదు. దాన్ని పోతే పోయింది అని అనుకుంటారు ఎవరన్నా? ఖచ్చితంగా 100 కావాలా? ఒక్క గొర్రె పోయింది. ఒక్క గొర్రె కోసం అడివంతా వెదకి ఈ 99 ఇంటిని విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని తెచ్చి ఇంటికి చేర్చాడట అని వ్రాయబడింది. అలాగే ఇక్కడ ఒక్కదాన్ని కూడా పోగొట్టుకునక, ఒక్కదాన్ని ఇక్కడ ఉన్న మనందరినీ కూడా, అంటే మనుషులందరూ మనల్ని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక్కదాన్ని కూడా పోగొట్టుకునక అంతే దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే. యేసు ప్రభు వారిని చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్య జీవం పొందుతాడంట. నిత్య జీవము అంటే మరణము లేనిది. మరణము లేనిది, చావే లేదనమాట. నిత్య జీవం పొందుట ఆయన
చిత్తం. అంత్య దినమున నేను వానిని దానిని లేపక ముందు నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, ఆ సమాధిని భద్రపరుస్తారు, అయినను నేను తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పాడు. ఆయన నేను ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తానో అదే విధంగా నేను మిమ్మల్ని లేపటానికే వచ్చానంటున్నాడు. ఎవరిని చెప్పండి, ఎవరిని లేపుతాడా? ఎవరిని లేపుతా అన్నాడు ఆయన? ఒక్కదాన్ని కూడా పోగొట్టుకున్నాక అందరినీ, అంటే చనిపోయిన వారందరిని లేపటానికే వచ్చాడట ఆయన. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు అగిపన్నాడు, చచ్చినా పర్వాలేదు మరలా తిరిగి నన్ను లేపుతాడని పాడతాడు భక్తుడు. ప్రియులారా, నన్ను లేపటానికే వచ్చాను. నా తండ్రి ఇష్టం ఏమైంది? అందరూ చనిపోయిన వారే. మీరందరూ అనుకుంటున్నారు మేము బ్రతుకున్నామని. మీకంటే చనిపోయిన కుక్క మేలు. దేవుణ్ణి గురించి ఆలోచించరు మీరు. దేవుడా తండ్రి, నువ్వు ఇంత గొప్పవాడ ఉన్నావు, మరలా మేము చనిపోతే మరలా మమ్మల్ని లేపేవాడ ఉన్నావు, నీ కుమారుని మా కోసం పంపించావు, నీ చిత్తం ఆయన నెరవేర్చాడు, మేము కూడా నీ చిత్తం నెరవేర్చాలి, అందుకే మేము పుట్టాము. ఆలోచన మనకు లేనే లేదు. చూడండి, ఆయన అంటున్నాడు, అంత్యదేవుడు నేను లేపుట ఏదని నా చిత్తం, నా తండ్రి చిత్తం, నా ఇష్టం. నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టము. మీరు నా ఇష్టము. ఒకడన్నాడు ఇష్టపూర్వకంగా బ్రతికాడు. ఎవరాడు? నాకు అందరికి బాగా తెలుసు. నా ఇష్టము, నాకున్నదంతా సమృద్ధిగా ఉంది, నాకేం భయం లేదని తినడము త్రాగడం. ఇక ఎన్నాళ్ళైనా సమని పదార్థం ఉంది, తినడము త్రాగడమే. ఈరోజు ఉన్నోడు డబ్బుంటే అయిపోయాలి, అంత కదే. ఇంకా మనిషిని ఊపుకునేది. కోతి కళ్ళు దాపితే ఎట్లా ఎగురులాడుతుందో అది ఇంకా ఇప్పుడే ముందే ఎగురులాడేది అది కోతి, తర్వాత ఇంకా ఎక్కువ ఎగురులాడుతుంది. అలాగే కోతి కళ్ళు దాపినట్టుంది మనుషులకు. తాగడమే, ఎగురులాడమే, తినడమే, తిట్టడమే. న్యాయమైనది అని ఆలోచించడం లేదు. మనం బ్రతికిన బ్రతుకు నిష్ప్రయోజనం. ఎంత ఘోరంగా బ్రతుకుతున్నామో తెలుసా? అందుకే ఆయన చెబుతున్నాడు, నేను పుట్టింది సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. సత్యము అంటే ఏమి? సత్యం అంటే ఏమి చెప్పండి? సత్యము అంటే ఏమి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. సత్యము అంటే ఏమని? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము దేవా, సత్యమందు వీరిని ఇక్కడున్న స్త్రీలు, ఇక్కడున్న పురుషులను సత్యమందు ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే సత్యవంతుడు. భూమి మీద ఎవడో సత్యవంతుడు లేడు. భూమి మీద న్యాయవంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారంతా. చెడిన మనసు గల వారైరి. మేలు చేయవాడు ఒక్కడైనా లేడు. మేలు చేయవాడు ఒక్కడైనాను లేడు. చేస్తారు మీరు? ఎవరికైనా మేలు చేసినారమ్మా? స్త్రీలు చేస్తారు, సామాన్యంగా చేస్తారు. ఎవరైనా వస్తే రైకలు ఇస్తారు, చీరలు ఇస్తారు, ఈ బో పెడతారు, అన్నం పెడతారు, నీళ్ళు ఇస్తారు. దాన్ని మీకు నిండా వందనాలు. పురుషులు కూడా ఎవరైనా ఎప్పుడైనా అట్లాంటివి చేసినారా మీరు? మంచి కార్యాలు. మేలైంది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము అన్నాడు. మేలైంది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం. యాకోబు పత్రికలో రాయబడింది 4వ అధ్యాయం చివరి భాగంలో. ఇలా దేవుని మాటలు చూడండి. ఇంకా ఎందుకోసం మనం పుట్టాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 6వ అధ్యాయము 19, 20 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు నాకు మనందరికీ ఆయన అనుగ్రహించాడు. ఈ దేహాలని చక్కని హస్తాలు ఎంత గొప్పగా తయారు చేశాడు. 5 ఏళ్ళు ఉన్నాయి. ఒక 5 ఏళ్ళు లేకుండా 4 ఏళ్ళే ఉండవు అనుకో, బట్ నేను లేదనుకో, ఏమన్నా అందమా అమ్మా? అలాంటి వాళ్ళు కొంతమంది పుట్టినారు. ఎందుకో బుద్ధి తెచ్చుకోవడానికే ఇచ్చిన వాళ్ళు, చెడ్డోళ్ళని కాదు. ఒకరి కాలే లేవు, ఒక కాలు ఉంది, ఒక కాలు లేదు అనుకోండి. అందమా అంటున్నా? ఏమన్నది అందమా? అంగహీనమా? అంగవైకల్యమా? అంగవైకల్యము. మన మనసులో రోజు అందరు చక్కగా పుట్టినారు, నేను ఎందుకు ఇట్లా పుట్టాను, ఎందుకు పుట్టాను అనుకుంటాడు. ఒకడు అద్దం దగ్గర ఇట్లా ముఖం పెట్టుకున్నాడంట.
మఖం పెట్టుకొని చూస్తుంటే అద్దం అంతా గుంతలు 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 కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఎవడి అద్దం చేసినాడు? ఎవడు అద్దం చేశాడా? ఇంత గుంతలా, ఇంత గుంతలా, ఇంత గుంతలా అంటే దానికి అమ్మ పోసిందేమో పాపం. అన్నీ మచ్చలు, గుంతలు గుంతలు, తగ్గులుంది. ఈ అద్దం చేసినాడు ఎవడని ఇసిరి పారేసాడట. అద్దం తప్ప వాని మఖం తప్ప. అద్దం కరెక్టే, బైబుల్ మనకు అద్దం. అందుకనే అద్దములో తన ముఖము చూసుకొని మనిషిని పోలిన వాడే ఉన్నాడు. చూసుకోండి మీరు కూడా అంటున్నాడు. మీ దేహములు మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు అంటే మీరే కాదట. ఎవరు మరి? గొర్రెల కాపరి ఏమంటాడు? ఈ గొర్రెలన్నీ నావి అంటాడా? అనడా? నావే అంటాడు. ఎవడన్నా వేరేవాడు చంటాడు అన్నమాట? అనలేడు. గొర్రెలన్నీ నావే అంటాడు ఆయన. మనమంతా గొర్రెలము, ఆయన కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలన్నీ నావి అని అనగలిగే స్థితిలో ఉన్నామా మనం? ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను అనుకున్నారా మీరు ఎప్పుడైనా? గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని రాశారు యోహాను సువార్త 10వ అధ్యాయ భాగంలో చదువుకోండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా మాట వింటాయి, నా వెంబడొస్తాయి అన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొంతం కానే కాదు. ఇదిగో దేవుడు భిక్షం పెట్టాడు మనకు, ఈ ఆత్మనిచ్చాడు. ఈ శరీరములో దేవుని ఆత్మ పెట్టాడు. ఇది లేచి నిలుస్తుంది, నడుస్తుంది, పని చేస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, చూస్తుంది, నడుస్తుంది, అన్ని చేస్తుందండి. ఇదంతా ఆయన కృపే, ఆయన దయ, ఆయన దయ, ఆయన దయ. ఆయన దయ లేకుండా మనం బ్రతకలేమండి. మనమందరం కూడా ఇక్కడ బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉన్నాము అంటే దేవుని కృప. మనం ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని కృపనే. ఎఫెసీయులకు అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయం మనం బ్రతుకుచున్నాము ఆయన ద్వారా, మనం ఆయన ద్వారా నడుస్తున్నాము, ఆయన ద్వారా జీవిస్తున్నాము, మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము దేవుని కృపయే. కాబట్టి మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మీరు విలువ పెట్టి కొనబడినారంట. ఆయన రక్తం ఇచ్చి, యేసుప్రభు వారి రక్తం, విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. మీ పాపముల కొరకు ఆయన విలువైన రక్తాన్ని శిలువలో చిందించాడు. ఒక్క చుక్క కూడా మిగిల్చుకోకుండా రక్తం అంతా ఓడ్చాడు. ఆయన ప్రశస్తమైన రక్తము చేత మన పాపాన్ని కడుగుటకై ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చేసిన పని అది. మీ కొరకు నా ప్రాణం పెట్టుటకు వచ్చి తిని అంటాడు. మీ కొరకు నా ప్రాణము పెట్టుటకే వచ్చాను, అందుకే నేను వచ్చానంటాడు. ఆయన ఊడ్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చేయడమే కాకుండా మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చాను, మీ పాపములు కడివేయడానికి వచ్చాను అంటున్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచడానికే మనం పుట్టాము. సంగతి మీకు అర్థమైందే? నీ దేహమే ఆలయము, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయము. ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ వెలగెదవేలా, ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ వెలగెదవేలా, నిజమగు దేవుడు నీలోనుండగా, నిజమగు దేవుడు నీలోనుండగా వేరే కలదా దేవాలయము, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయము. ఈ దేహము ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆకారాన్ని, చక్కని రూపాన్ని. దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంతమంది ఉన్నాం కదా, ఒకరి రూపం ఒకరికి లేదు, ఉందే?
ఒకరి స్వరం ఒకరికి ఉందే. నేను మాట్లాడితే వేరుంటుంది, మీరు మాట్లాడితే వేరుంటుంది కదా. భార్య స్వరం వేరు, భర్త స్వరం వేరు, స్త్రీల స్వరాలు వేరు, పురుషుల స్వరాలు. ఎన్ని రాగాలు, ఎన్ని స్వరాలు, ఎన్ని రూపాలు, ఎంత అద్భుతంగా దేవుడు తయారు చేశాడు. ఎందుకు చేశాడంట? ఈ దేహమే దేవునికి ఆలయం అంట. దేవుడు ఉన్నాడంట, ఇక్కడ ఉండాలంట. ఎట్లుండాలా? సత్యము ఉండాలి మనలో, వాక్యం ఉండాలి. నీ వాక్యమే సత్యం. సత్యమైన వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నాడు అని అర్థం. మనలో సత్యం ఏడుంది? సత్యం ఉందే మనలోనా? గుళ్ళు కడుతున్నారు చాలా మహానుభావులు, లక్షలు లక్షలు కోట్లు పెట్టి కడుతున్నారు గుళ్ళు, గోపురాలు. దేవుడు అక్కడ ఉన్నాడా? ఏమో ఉన్నాడా? మీరు అప్పుడప్పుడు అక్కడక్కడ పోతారు. నేను చూడలేదు కానీ బెల్లంపల్లి వాళ్ళు చెప్తారు. బెల్లంపల్లి చూసినారా మీరు? ఎవరైనా పోయినారా బెల్లంపల్లి? పోయావు కదా, పోయినారు. నన్ను ఎక్కడ పోలేదు, ఎక్కడ పోలేదు. ఎక్కడైనా మీటింగ్ జరిగితే పోతాను కానీ, ఎక్కడైనా స్వార్థ చెప్పనే పోతాను కానీ అట్లా చోటికి నేను పోలేదు. మీరు ఏంటి కోసం పోతారు? రోగాలు వచ్చే బాగా చేసుకోవాలని. అక్కడ పోతే రోగాలు బాగా అవుతావా మీకు? అక్కడ ఉన్న ఉసుక తెచ్చుకొని మీ షేర్లు వేసుకుంటే పంటలు వస్తావా? ఇంకా మందు ఎందుకు? మందు అవసరం లేదు, ఆ ఉసుక వేసుకుంటేనే మేలు. ఇంటి చుట్టూ చల్లుకుంటే పాములు రావట. ఎవరు చెప్పినాడు ఇవన్నీ? ఎంత వివేకము, ఎంత దేవుడికి లేడా? అక్కడే ఉన్నాడా దేవుడు? ఒక ఆయన అంది, అక్కడ చూసినావా నువ్వేమన్నా? ఎట్లా ఉంది అనుకుంటే కదా. ఆడ బాగా తినడము, హాయిగా సొన్నెక్కి జనాన్ని సొన్నెక్కి. అబ్బాబ్బాబ్బా జనం కాదు, ఆ జనాన్ని సొన్నిపోతున్నారు. ఉదాహరణకి తిరుపతికి దండికి పోతారు, లక్షలాది మంది పోతారు, కోట్ల మంది పోతున్నారు. అక్కడ దేవుడు ఉన్నాడా? నిజంగా చెప్పండి, ఉన్నాడు అక్కడ? మట్టి బొమ్మను చూడడానికి పోతారు వాళ్ళు. దేవుని దర్శించుకొని వస్తున్నాయ్యా, పాపం అంతా పోయింది అంటారు వాళ్ళు. కానీ వాళ్ళని తప్పుపట్టకూడదు, కానీ వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు కదా, నీ దేహము దేవునికి ఆలయము. అయితే దేవుడు ఉన్నాడా? నీలో ఉన్నాడా? అందుకే ఈ దేహాన్ని చేశాడంట, ఇది ఆయన సొత్తు. అందుకనే మనల్ని పుట్టించాడు. భూమి మీద ఉన్నంత వరకు ఆయనకు మనం ఆలయమై ఉండాలా. నేను ఆలయమై ఉండాలా, మీరు ఆలయం. మనమే దేవునికి పరిశుద్ధమైన ఆలయమై ఉండాలి. అందుకే పుట్టాము. ఎప్పుడైనా ఆలోచించారా అందుకే పుట్టినామని? చెప్తున్నాడు ఆయన. ఇంకేం చేయాలి మనము? ఏమేం చేయమన్నాడు ఆయన? చూడండి, చాలా సంగతులు ఉన్నా కానీ వాటంటే వివరించడం సమయం చాలదు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 24, 25. అంటే 24 చదవండి మొదట. ఎవడునో తన కొరకు కాదు, ఎవడును తన కొరకే కాదు. ఏమంటున్నాడు? ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. వండర్ఫుల్ అయిన మాట ఇది. ఎవడు తన కొరకే కాదు, నువ్వు నీ కొరకు, నేను నా కొరకు. ఇదే కదా మన బతుకు. ఈ బతుకును ఆయన ఇష్టపడు. నీవు నీ కొరకే బ్రతుకుతావు, నేను నా కొరకే బ్రతుకుతాము. బ్రతికేదంతా మోసంతోనే బ్రతుకుతున్నాం. ఎలాగైనా సంపాదించాలని ద్రవ్యము, ధనము, ఆస్తి, అంతస్తులు సంపాదించుకోవాలి. ఎన్ని మోసాలైనా చేసి బ్రతుకుతాం. ఇది బ్రతుకు కాదు. అందుకే ఎవడైనను తన కొరకే బ్రతకూడదు. ఎవడైనను నా చదువునైనా, ఎవడునో తన కొరకే కాదు, ఎదుటివానికి మేలు చేయ చూచుకొనవలెను. ఇది సంగతి. బ్రతికిందే మనం పుట్టినంతకాలం ఎదుటివాని ఆలోచన, వాడిని గురించి ఆలోచించాలి. వాడు ఎలా ఉన్నాడు, వాని పరిస్థితి ఎలా ఉంది, ఇబ్బంది ఉందా, ఇడిపించాలి. చాలా మంచి కార్యాలు చేయమంటున్నాడు ఆయన. అందుకే పుట్టినామట మనము, అందుకే పుట్టినాము. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుడితే, మీరు అబద్ధమును గూర్చి అబద్ధమునకు జనకుడైన వాని పిల్లలై పుట్టి వాడు చేసిన కార్యాలే మీరు చేస్తున్నారు. వాడు అన్యాయం చేస్తారు, మీరు కూడా అన్యాయమే చేస్తారు. వాడు అబద్ధం ఆడుతున్నారు, మీరు కూడా అబద్ధమే ఆడుతున్నారు. అందుకే అంటున్నాడు దేవుడు. చూడండి ఎట్లున్నారు మీరు అంటే, న్యాయమే లేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం వచనం 14. 59వ అధ్యాయము 14వ వచనం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది,
నీతి దూరముగా నిలుచున్నది. నేను చాలు వినాలి బాగా. చూడండి ప్రియులారా, ఎట్లుందంట లోకము, మనుషులు ఎలా ఉన్నారంట. క్రైస్తవులు అలా ఉండకూడదు. మనం దేవుని పిల్లలమైనటువంటి మనం అలా ఉండకూడదు అనే అందుకని సత్యమును గురించి సాక్ష్యమించుటకు నేను వచ్చింది. న్యాయమైన పద్ధతిలో మనం నడుచుకోవాలట. కాబట్టి ఏం జరుగుతుందంట, న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది. న్యాయము జరగాలని చోట అన్యాయం జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆటంకము, హాని మనుషులు చేసే ఘోరమైన కార్యాలు ఇవి. న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, నీతిని దూరముగా నిలుచున్నది. నీతి దగ్గరకు రావడం లేదు. ఎందుకు లేరా వచ్చింది, ఎట్లా పోకుండా ఎట్లా పాడైపోయి మనకి అందులో జరిగేదా, అది చెడ్డ పనులే. లంచం కోసం ఎన్నైనా అన్యాయ పనులు చేస్తారని అనుకుంటారు, పక్కకు అనుకుంటారు, కానీ పోయి వాళ్ళని గద్దించేవాళ్ళు లేనే లేదు. అందుకని న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది, నీతి దూరముగా నిలుచున్నది. సత్యము సంత వీధుల్లో సత్యము లేదు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చి పుట్టి తిని అన్నాడు ప్రభు. సత్యం ఎక్కడ పోయిందట, సంత వీధుల్లో పడి ఉన్నది. ధర్మము లోపల హృదయములో ప్రవేశించడం లేదు. ధర్మాన్ని పాటిస్తే అది నిన్ను కాపాడుతుంది సుమా. ధర్మము అనేదాన్ని నువ్వు పాటిస్తే అది నిన్ను కాపాడుతుంది. అందుకే దేవుని మాటలోని పరమార్థాన్ని గ్రహించలేక ఎందుకు పుట్టినాము, ఎందుకు చచ్చిపోతున్నాము ఎవడు ఆలోచించడం లేదు. నేను ఎందుకు పుట్టినానని అనుకోవడం లేదు. చూడండి, ఏబు గ్రంథం 35 ఎస్ఐ కాదు, ఏబు గ్రంథము 35 వచనము 11, 12 చదవండి. భూజంతువుల కంటే దేవుడంట భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. తన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు ఆయన? నన్ను సృష్టించిన వాడు ఎట్లా సృష్టించాడు, ఏం చేశాడు ఆయన కార్యాలు ఎంత గొప్పవి ఎప్పుడు ఆలోచించడం లేదు దేవుడు అంటున్నాడు భక్తుడు ఇక్కడ. చదువు మొదట మరలా 11 వచనం. 11 భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పేవాడంట దేవుడు. వాటికంటే మనకు ఎక్కువ, మనం ఎక్కువ బుద్ధిమంతులమా భూజంతువులు అంటే? వాటికి మనసు లేదు. వాటికి నా తమ్ముడు, నా అన్న ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు దానికి. జంతువులకు ఆత్మ లేదు, మనకు ఆత్మ ఉంది. అక్క, మా అమ్మ, మా చెల్లెలి, మా చిన్నమ్మ అంటది, అది దానికి తెలియదు అది. కానీ మనకంట వాటికంటే ఎక్కువ బుద్ధి నేర్పుతూ ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమును కలుగజేయును. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వాడెవడును లేడు. కాగా వారు దుష్టులైన వారై మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. గర్వాన్ని బట్టి ప్రార్థన చేసిన ఆయన మన మొర వినడు. మనం బుద్ధి నేర్చుకోవడం లేదు. అయినను మనకంటే పక్షులే మేలు. అవి దేనికి పుట్టామో, ఎందుకు పుట్టామో అవి తెలుసుకుంటాయి, మనం తెలుసుకోవడం లేదు. చూడండి, ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం పూర్తి చేస్తేమే కాలేజ్ చదువు మాట్లాడదు పూర్తి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనమును షట్టించువాడు. చెడుతనమును ఎవడైతే విడిచిపెట్టి బాగా ఎద్దో మనకొద్దబ్బా మనకొద్దు అనుకునేవాడు అందరూ కూడా వాడిని దూరం చేసుకుంటారంట. మంచివాడిని దగ్గర రానియరు. చెడుతనమును విసర్జించేవాడంటే విడిచిపెట్టేవాడిని వాడు దోచుకుంటారు, వాడిని దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవడం యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయను. అది ఆయన దృష్టికి గొప్ప పాపం అయిపోయింది.
ఇర్మియా గ్రంథం ముగించుకుందామండి, చాలా సంగతులు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము ఇర్మియా 9వ అధ్యాయం వచనం 5-6 చదవండి. సత్యము పలకక సత్యమే పలకాలని న్యాయం జరగకపోతుంది. సత్యము పలకక ప్రతివాడు తమ పొరుగు వానిని వంచును. చక్కగా చదవాలి బాగా, మీకు బాగా కనపడతాయి, మాకు కనపడవలే కొద్దిగా. అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేయుచున్నారంటే నేర్చుకుంటున్నారంటే అభ్యాసం చేస్తున్నారు. ఇటు చేయరా ఇట్లా మాట్లాడరా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెడ్డదాన్ని పలకటానికి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు, పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్త్రీలు, ఇక్కడ పురుషులు బాగా యవనస్తులు కనపడితే ఇటు సంగతులు అన్నీ నేర్పిస్తారు కదా చాలామంది. అలాంటి భాషలు నేర్పించడానికి అభ్యాసము చేస్తున్నారు. ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుచున్నారు. వారి తప్పులు ఎన్నున్నా వారిని కప్పు పుట్టుకుంటారు, కానీ కప్పు పుచ్చుకుంటారు, కానీ తమ తప్పులు ఎరగరు. అసలు అర్థం కాదు ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం మనము. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. నీ ఉండేది ఎవరి దగ్గర ఉన్నావు, ఎవరింటి పక్కన ఉన్నావు, అలాంటి వారి దగ్గరనే ఉన్నావు. కాపట్యం అంటే కపటము కలిగించే వారి దగ్గరే ఉన్నావు. వారు కపటులై నన్ను తెలుసుకొననల్లరు, ఇదే ప్రభువగు యెహోవా. దేవుని మాటలు ఇలా చెప్పబడుతున్నాయి. అందుకనే మానవుని జన్మకు కారణమేమి, మన జన్మకు కారణమేమి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా సంగతులు ఉన్నామండి మన పుట్టుకకు, చాలా ఉన్నాయి. వాటన్నింటిని వివరించడానికి సమయం చాలదు. కాబట్టి యేసుప్రభు వారు అన్న మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలా. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే పుట్టి, నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రానే. మనకందరికి మన ఇష్టాలే ఉన్నవి. ఈరోజు మనం రేపు 3 నెలల కొడుకు ఉంది పోవద్దండి ఎవరంటే అతను చెప్తుంటాడు, మనం వింటున్నాడు అంతే. చెబుతుండే పోతుందా, పని లేదా ఏమంత అతనంటే పని లేనాడు అలా కూడా అనుకుంటుంటారు మీరు. ఖచ్చితంగా నాకు తెలుసు, పని లేడు అంటే మీ పని కంటే నా పని గొప్పది. అందుకని పని చేయని వాడు భోజనం చేయకూడదట. మీరు దేవుని పని అసలు చేయటం లేదు, దేవుని మాట వినటం లేదు, మీరు అసలు భోజనమే చేయకూడదు. మరి ఉపవాసం ఉండి ఎండిపోవాలి మీరు అట్లే. ఆయన మాటను బట్టి చూస్తే పని చేయక భోజనం ఎవడు చేయకూడదు. ఇంతకుముందు నా చిన్నతనంలో ఎవడైనా మాట వినకపోతే వానికి కన్నా పువ్వు పెడితే నీకుంది ముందర పూజ. బాధపడుతున్నాడు. ఎవరికి? తండ్రి ఇష్టం నెరవేర్చాలి, తల్లిదండ్రి మాట వినాలి, దేవుని మాట వినాలి, పెద్దల మాట వినాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాము. మనం ఇలా ఉండాలని చెప్పాడు, ఇలా అందుకే పుట్టామని తన కృపను బట్టి ఇలా చేశాడు మనల్ని. చూడండి, ఒక మాట చదువు ముగించుకుందాం. ఏబు గ్రంథము ఎలా చేశాడు దేవుడు. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం, తర్వాత 10వ అధ్యాయం. ఆయన ఎంత కష్టపడ్డాడో చూడండి, మన పుట్టుకకు ఎంత శ్రమపడ్డాడో చూడండి. నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము కలగజేసినవి, నన్ను రూపించి ఉన్నాను. తర్వాత కింది వచనం చదవండి, 8-10 చదవండి. 10 దేవుడు ఎలా తయారు చేశాడంటే మనల్ని, ఆయన హస్తాలు, దేవుని హస్తాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. తర్వాత 10వ వచనంలో ఒకడు పాలు పోసినట్లు నువ్వు ఒకడు పాలు పోసినట్లు పేరబోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా నువ్వు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఆహా ఆహా, దేవుడు ఇలా చేశాడు. యేసయ్య చేతితో చిత్రీకరించిన చిత్రమైన వింత మనస, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవో ముందుగతి, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవో ముందు
ముందుగతి కానవే మనసా. ఇల్లు నాదన్నావు, పొలము నాదన్నావు, జలము నాదన్నావు మనసా. ఇల్లు నాదన్నావు, ధనము నాదన్నావు మనసా. నీ పొలము నీ ధనము విడిచేటి రోజొక్కటున్నది మనసా. మనసా యేసయ్య చేతితో చిత్రీకరించిన చిత్రమైన వింత మనసా. మూనాళ్ళ ముచ్చటకు మురిసేవో ముందుగతి. యేసయ్య చేతితో చిత్రీకరించిన చిత్రమైన వింత చిత్రం మనసును చూస్తే ఒక మనిషి ఒక రకం చిత్రమైన మనసులు. ఎలాంటి మనసులు? విచిత్రమైన మనసు ఎటుపడితే నడుస్తున్నారు. మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవో ముందుగతి కానవే మనస. నువ్వు నీ ఇల్లు అంటున్నావు, నీ పొలం అంటున్నావు, నీ ధనం అంటున్నావు, వాటన్నిటిని వదిలిపెట్టే రోజు ఒక్కటి ఉంది. ఎంతోమంది పోయారు, మనం ఉన్నాము. దేవుని కృప కాబట్టి ఎప్పుడు రాలిపోతామో తెలియదు. ఆయన చేశాడు మనల్ని, ఆయన పుట్టించాడు మనల్ని. అందుకే ఆయన సత్యానికి సాక్ష్యం ఇచ్చుటకు మనం పుట్టాము. ఆయన ఇష్టం నెరవేర్చడానికే మనం ఉన్నాము. కాలం ఇచ్చాడు దేవుడు ఇంతకాలం. ఇది ఎప్పుడు మీరు ఆయన పని చేశారు? ఎప్పుడు ఆయన కొరకు బ్రతికారు? ఎప్పుడు ఆయన కోసం మీరు కష్టపడ్డారు? ఎప్పుడు ఆయన కోసం మీ చెమట గార్చి ఖర్చు పెట్టారు డబ్బులు ఆయన పని కోసం? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినని చెప్తున్నటువంటి ఆయన అంత గొప్పవాడే. ఆయన పని చేస్తే మనం పుట్టింది. అందుకే ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారంలో మన పుట్టుకకు ఇలా ఉంది, తర్వాత వృక్షములు అవి ఎందుకు పుట్టాయి, వాటిని గురించి తెలుసుకుందాం. దేవుడి మాటలు వినిపించి దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. తరలించండి, కన్ను మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.